ఈరోజు మనం ఒక సింపుల్ సోప్ రెసిపీని చూసేద్దాం. అదే బీట్రూట్ సోప్. బీట్రూట్ గురించి మనందరికీ తెలిసిందే. కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది, ఇంకా డార్క్ స్పాట్స్ పిగ్మెంటేషన్స్ కూడా రిమూవ్ చేస్తుంది. ఆ బీట్రూట్ని యూజ్ చేసి ఈరోజు మనం ఒక సోప్ తయారు చేయబోతున్నాం. దీన్ని పెద్దవాళ్ళు, పిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ యూజ్ చేయొచ్చు. అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. డబుల్ బెనిఫిట్స్ కోసం బీట్రూట్ని పౌడర్ ఫామ్లోను, జ్యూస్ ఫామ్లోను వాడుతున్నాము. ఈ బీట్రూట్ పౌడర్ వచ్చి మేము ఇంటి దగ్గరే తయారు చేసుకున్నామండి. ఫ్రెష్ బీట్రూట్స్ని కట్ చేసుకుని సన్లైట్లో డ్రై చేసి దాన్ని పౌడర్ కింద చేసి వాడుతున్నాం. వెల్కమ్ టు మై ఛానల్ నిరమ్ న్యాచురల్స్. నేను మీ నిర్మల. వెల్కమ్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ పేజ్ నిరమ్ న్యాచురల్స్. మీరు మాతో కలిసి వర్క్ చేయాలనుకున్నా, సోప్స్ కానీ ఏదైనా ప్రొడక్ట్స్ ఆర్డర్ చేయాలనుకున్నా మా ఇన్స్టాగ్రామ్ కాంటాక్ట్ చేయండి 8868157773కి. బీట్రూట్ సోప్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్, ఎంతెంత క్వాంటిటీ కావాలో చూసేద్దాం. కోకోనట్ ఆయిల్ 235 grams, పామ్ ఆయిల్ 780 grams, క్యాస్టర్ ఆయిల్ 60 grams, విటమిన్ ఈ ఆయిల్ 3 grams, బీట్రూట్ జ్యూస్ 365 grams, కాస్టిక్ సోడా 155, ఎసెన్షియల్ ఆయిల్ 78 grams. ఇందులో మనం లాంగ్ అండ్ లెమన్ గ్రాస్ ఎసెన్షియల్ ఆయిల్స్ వాడుతున్నాము. ఇంకా బీట్రూట్ పౌడర్ 32 grams. ప్రాసెస్ చూసేద్దాం రండి. కోకోనట్ ఆయిల్, పామ్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, విటమిన్ ఈ ఆయిల్, లాంగ్ ఎసెన్షియల్ ఆయిల్, లెమన్ గ్రాస్ ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేసేద్దాం. ఈ రెండు యాడ్ చేశాక మంచిగా బ్లెండ్ చేసుకోవాలండి. గ్రేడియంట్ కోసం 2 హాఫ్స్ కింద చేసుకుందామండి. ఒక హాఫ్లో బీట్రూట్ పౌడర్ కలుపుతాం, ఇంకో హాఫ్లో బీట్రూట్ పౌడర్ కలుపాం. బీట్రూట్ని డిఎం వాటర్లో కలిపి ఐస్ క్యూబ్స్ కింద చేసుకున్నామండి. మనం జనరల్గా కాస్టిక్ సోడాని జ్యూస్లో కలుపుతున్నప్పుడు కొద్దిగా హీట్ బాగా జనరేట్ అవుతుందండి. ఆ హీట్ జనరేట్ అవుతున్నప్పుడు మనకి ఆ జ్యూస్ ఫామ్లో ఉన్న బెనిఫిట్స్ అన్నీ నల్లిఫై అయిపోతాయి. సో అట్లా కాకుండా ఉండడం కోసం మనం ఎనీ జ్యూస్ని మనం ఐస్ క్యూబ్స్ ఫామ్లోనే మనం యాడ్ చేసుకుంటాం. బీట్రూట్, క్యారెట్ లాంటి వాటిలో స్వీట్ ఎక్కువ ఉంటుంది కదండి. సో కాస్టిక్ సోడాతో మనం మిక్స్ చేస్తున్నప్పుడు హీట్ చాలా ఎక్కువ జనరేట్ అవుద్ది అనమాట. సో అందుకని మీరు వీటితో వర్క్ చేస్తున్నప్పుడు చాలా ఫాస్ట్గా చేసేసుకోవాలి. ఈవెన్ ట్రేస్ కూడా చాలా తొందరగా వచ్చేస్తుంది. లై సొల్యూషన్ కూడా 2 ఈక్వల్ పార్ట్స్ చేసుకుందాము. ఒక హాఫ్లో బీట్రూట్ పౌడర్ వేసేసుకుందాం. మంచిగా బ్లెండ్ చేసుకుందాం. బీట్రూట్తో చేసేటప్పుడు స్వీట్ వస్తుంది కదండి, అందుకని హీట్ బాగా జనరేట్ అవుతుంది, తొందరగా ట్రేస్ వచ్చేస్తుంది. అందుకని మనం ఫాస్ట్గా చేసేద్దాం. లై సొల్యూషన్ ఇప్పుడు నేను ఆయిల్లో మిక్స్ చేసేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలండి. లై సొల్యూషన్ యాడ్ చేసేస్తున్నాను. లైట్గా డిజైన్ చేద్దామండి.